హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో గుడ్ మార్నింగ్ ఫ్రమ్ ఢిల్లీ. సో మనము నిన్న రాత్రి అయితే ఢిల్లీకి వచ్చేసామన్నమాట, బద్రీనాథ్ నుంచి. ఒకవేళ ఎవరైనా బద్రీనాథ్ వీడియో కానీ కేదార్నాథ్ వీడియో కానీ ఒకవేళ చూడకపోతే కింద లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను, అలాగే కార్డ్స్లో కూడా మెన్షన్ చేస్తాను. ఎవరైనా చూడకపోతే వెళ్ళి చూసేయండి. సో ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నామంటే తమిళనాడు చూస్తే సగం మందికి అర్థమైపోయి ఉంటుంది. సో మనమైతే ఇండియా గేట్కి అయితే వెళ్తున్నాం అనమాట. సో లోకేష్ అన్న ఇంకా అక్క అయితే రావట్లేదు, వాళ్ళు కొంచెం టైర్డ్గా ఉన్నారనమాట, రూమ్లోనే పడుకున్నారు. సో నేను హార్దిక్ అయితే వెళ్తున్నాము ఆటో బుక్ చేసుకొని. సో రూమ్ నుంచి జస్ట్ ఒక 1.5 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంది అంతే. సో మనకి ఇండియా గేట్కి అయితే ఇట్లా లెఫ్ట్ పోవాలన్నమాట. గైజ్ మనకి ఢిల్లీలో ఇలాగ అండర్ గ్రౌండ్ టనల్స్ చాలా ఉంటాయన్నమాట. సో నేనైతే ఇదే ఫస్ట్ టైము ఒక ఆటోలో అండర్ గ్రౌండ్ టనల్లో ఇలా ట్రావెల్ చేయడము. సో బైక్లో అయితే ఒక్కసారి ట్రావెల్ చేశాను అనమాట టనల్లో, మనం గోకర్ణ నుంచి గోవాకి వెళ్ళే రూట్లో అనమాట. మనకి పైన రోడ్లో అయితే చాలా హ్యూమిడిటీ ఉంది, చాలా వేడిగా ఉందన్నమాట. సో ఇక్కడే కొంచెం మేలు, చాలా చల్లగా ఉందన్నమాట టనల్ లోపల. ఇటు చూడండి టెంపరేచర్ 35 degrees చూపిస్తుంది, కానీ ఫీల్స్ లైక్ ఎలా ఉందో చూడండి, ఫీల్స్ లైక్ 44 degrees అంట. దాన్ని బట్టి అర్థం చేసుకోండి ఎంత హ్యూమిడిటీ ఉందో ఢిల్లీలో. సో ఫైనల్లీ మనమైతే దగ్గరికి వచ్చేసాం ఇండియా గేట్కి. ఇక్కడ నుంచే కనిపిస్తుంది అనమాట ఇండియా గేట్. చాలా బాగుంది ఇక్కడ నుంచి చూస్తూ ఉంటేనే. ఇంకా మనం దిగేసి దగ్గరికి వెళ్ళిపోదాము. బాబా ఒకసారి చూడండి ఎంత బాగుందో వ్యూ అయితే. సో మనకి ఆ గేట్స్ వెనకాలైతే ఆటో వాళ్ళు దింపేస్తారనమాట. సో అక్కడ నుంచి మనం ఇలాగ నడుచుకుంటూ పోవాలి. ఎక్కువ డిస్టెన్స్ ఏముండదు రోడ్ నుంచి, కొంచెమే అనమాట. సో ఒక 200 meters అలాగ నడిస్తే చాలు వచ్చేస్తుంది అనమాట. గైస్ ఢిల్లీలో ఇండియా గేట్ అనేది వన్ ఆఫ్ ది ఫేమస్ టూరిస్ట్ ప్లేస్ అనమాట. సో మన దేశం కోసం యుద్ధంలో ప్రాణాలు ఇచ్చిన సైనికుల కోసం ఇది కట్టారనమాట. సో ఇది 1921లో ఇది స్టార్ట్ చేశారు కట్టడము. 10 years పట్టిందనమాట ఇది కంప్లీట్ చేసేసరికి. సో 1931లో ఇది కంప్లీట్ అయిందనమాట. సో ఇక్కడ గోడల పైన చాలామంది సైనికులు పేర్లు మొత్తం చెక్కి పెట్టుంటారు అనమాట. ఎవరైతే దేశం కోసం ప్రాణాలు ఇచ్చుంటారో వాళ్ళ పేర్లంతా ఇక్కడ చెక్కి పెట్టుంటారు. మనకి ఇండియా గేట్ నుంచే రాష్ట్రపతి భవన్ కూడా కనిపిస్తుంది అనమాట. ఇండియా గేట్ దగ్గర సెక్యూరిటీ కూడా చాలా ఎక్కువే ఉంది. సో ఇక్కడ ఆర్మీ వాళ్ళు కూడా గన్స్ పెట్టుకుని రెడీగా ఉంటారనమాట. సో ఫెన్సింగ్ వేసి ఉంటారు చుట్టుపక్కల. సో ఫెన్సింగ్ దాటి ఎవరు పోకూడదు అనమాట. కొంచెం దాటినా కూడా వాళ్ళు వార్నింగ్ ఇస్తారు. సో గైస్ ఇది వచ్చి ఇండియా గేట్ రూట్ మ్యాప్ అనమాట. సో ఎక్కడెక్కడ ఏ ఎగ్జిట్ ఉంది, ఎక్కడెక్కడ ఏముందని చెప్పి మొత్తం రూట్ మ్యాప్ ఇచ్చేస్తున్నారు ఇక్కడ. మనకి ఎగ్జిట్ వెళ్ళే దారిలో కూడా ఇలాగ ఫొటోస్ పెట్టినారనమాట. సో మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా ఒకవేళ ఇండియా గేట్ గురించి తెలుసుకోవాలనుకుంటే ఈ ఫొటోస్ చూసుకుంటూ చదువుకుంటూ వెళ్ళొచ్చు. సో ఇంక మనం డైరెక్ట్గా రూమ్కి వెళ్ళిపోయి మొత్తం లగేజ్ అంతా తీసుకొచ్చేసాం అనమాట. సో మనకి ఆగ్రాకి అయితే ట్రైన్ ఉందన్నమాట మధ్యాహ్నము. సో మనం లగేజ్ అంతా తీసుకొని ఇంకా రైల్వే స్టేషన్కి అయితే స్టార్ట్ అయిపోయినాము. సో మనకి అక్షర్ధామ్ టెంపుల్ కూడా చాలా ఫేమస్ అనమాట ఢిల్లీలో. సో ఈ టెంపుల్ మాకు టైం లేక పోలేదు, ఒకవేళ ఎవరికైనా కుదిరితే మాత్రం ఖచ్చితంగా పోండి, చాలా బాగుంటుంది టెంపుల్ అయితే. మనం రైల్వే స్టేషన్ కూడా రీచ్ అయిపోయాము, మన ట్రైన్ కూడా వచ్చేసింది అనమాట. ఇంకా ట్రైన్ ఎక్కేసి ఆగ్రాకి స్టార్ట్ అయిపోదాం.
సో మనం ఆగ్రాకు కూడా రీచ్ అయిపోయాం అనమాట. మనకైతే 2.5 hours పట్టింది. సో ఢిల్లీ నుంచి ఆగ్రాకు రీచ్ అవ్వడానికి. సో ఇంకా రైల్వే స్టేషన్ బయటికి వెళ్ళిపోయి ఏదైనా క్యాబ్ అలా మాట్లాడుకొని ఇంకా డైరెక్ట్ తాజ్మహల్కి అయితే వెళ్ళిపోదాము. నేనైతే ఫస్ట్ టైం వెళ్తాను అనమాట తాజ్మహల్కి. రైల్వే స్టేషన్ దగ్గర ఇక్కడ ట్యాక్సీ సర్వీసెస్ ఉన్నాయి. ప్రైజెస్ చూడండి ఇక్కడ, నాన్ ఏసీవి ఏసీవి అంతా. సో మనం వచ్చి 950 తీసుకున్నాము. హాఫ్ డే ఆగ్రా లోకల్ 5 hours అనేది. Traditional art of Agra is called the handicraft. Handicraft art in Agra, in the city, in the near of Taj Mahal or duplicate. All the fame, all the fame. Not original. Near Taj Mahal, all are fake. All the fame, yeah. Now eat pizza. In the evening you can eat the Mughal food. Because Agra is the Mughal capital, you know. Yeah. Mughal. That's why a lot of Mughal monument here. So Agra is so popular food. Is called the Mughal food. Mughal food means non-veg. Yes. తాజ్ మహల్కి వెళ్తున్నాం గైస్. మీరు కూడా రావాలంటే రావచ్చు గైస్. వాడు గైడ్ అంట గైస్, వాడు మామూలుగా 500 అంట. జస్ట్ 20 రూపాయలే టికెట్ గైస్. చిన్నప్పటి నుంచి చదువుకుని వేస్ట్ అంట గైస్. వాడు 250 రూపాయలు అడగట్టాలి, 20 రూపాయలు అడగట్టాలి. టికెట్ 250. ఇది 10 రూపాయలు గైస్. వీడు ఇది పెద్ద స్టోరీ గైస్. 10కి 3 అని చెప్పి 30 రూపాయలు తీసుకుంటున్నాడు. అడిగితే లాస్ట్ మీరు డబ్బులు ఉన్న వాళ్ళు అన్నాడు. మెయిన్ గేట్ నుంచి 300 మీటర్లు అంట. సో గైస్ మనమైతే తాజ్మహల్ దగ్గరికి వచ్చేసాము. వాళ్ళు కొంచెం దూరం వరకే డ్రాప్ చేస్తారనమాట. సో మనకి లెఫ్ట్లోనే టికెట్స్ కూడా తీసుకోవాలి. ఇప్పుడే తాజ్మహల్కి వచ్చాము. ప్రీ వెడ్డింగ్ షూట్ జరుగుతుంది ఇక్కడ. జనాలు మామూలుగా లేరు, ఫుల్ క్రౌడ్. 5 వరకు పోవాలి మనం. టైం ఆల్రెడీ 5 అయిపోయింది. చూడాలి గైస్. మనం అక్కడ ఎంట్రన్స్ టికెట్ తీసుకున్నాం కదా. సో ఆ టికెట్ అయితే ఇక్కడ చూపించాలన్నమాట. సో మనమైతే 250 రూపీస్ టికెట్ తీసుకున్నాం అనమాట. సో మనకైతే తాజ్మహల్ లోపల వరకు అలా ఉంటుంది. సో కాళ్ళకి ఇలాగా ఒక కవర్ టైప్ ఇస్తారనమాట. సో అవి వేసుకునే పోవాలి, అవి లేకపోతే అలో చేయరనమాట. గైస్ లోపల అయితే వీడియోగ్రఫీ అంత అలో లేదు. నేను ఏదో కొన్ని క్లిప్స్ అయితే రికార్డ్ చేస్తున్నాను. సో లోపల చూడండి, మొత్తము వైట్ మార్బల్తోనే కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. మొత్తం డిజైనింగ్ కూడా చాలా బాగుంది గైస్. ఇక్కడ మీకు ఈ గ్రిల్ కనిపిస్తుంది కదా. సో దీని వెనక్ సైడ్ అనమాట షాజహాన్ ముంతాజ్ సమాధులు ఉండేది. మనం ఒకవేళ 250 రూపీస్ టికెట్ తీసుకుంటే ఇక్కడ లోపలికి వచ్చి సమాధులన్నీ చూడొచ్చు అనమాట. అదే 200 అయితే జస్ట్ బయట వరకే చూడొచ్చు. ఇక్కడ వచ్చి తాజ్మహల్ ఉంది. తాజ్మహల్ నుంచి కొంచెం ఇటు పక్కకు వస్తే
అక్కడ వచ్చి ఆగ్రా ఫోర్ట్ ఉంది. కొంచెం మనం జూమ్ చేసామంటే పక్కనే ఆగ్రా ఫోర్ట్. షాజహాన్ చనిపోయేటప్పుడు తాజ్మహల్ చూసి చనిపోయాడంట అక్కడ నుంచి. ఈ పక్కనే రివర్ కూడా సూపర్ ఉంది అసలు మొత్తం. ఫ్రెండ్స్, ఇదే తాజ్మహల్ అంటారు. ఈడొచ్చి సాధారణ స్నానం చేస్తున్నాడంట. ఆ బొక్కలో నీళ్ళు వెళ్ళిపోతూ ఉంటాయి. చేసిన తర్వాత గుడ్డ తీయచ్చు. ఓకే, చూడండి వీడు కూడా ఏదో చూడేదానికి వచ్చాడు లుంగిలో. బాగుండారు ఫ్రెండ్స్. కపుల్స్ అంతా కపుల్గా వస్తుంటారు. సో ఇంకా తాజ్మహల్ మొత్తం ఇంకా తిరిగేసి బయటకు వచ్చేసరికి చీకటి అయిపోయింది. సో మన క్యాబ్ డ్రైవర్ అయితే ఒక రెస్టారెంట్కి అయితే తీసుకొచ్చాను అనమాట. ఇక్కడ ఫుడ్ బాగుంటుందని చెప్పి. రెస్టారెంట్ పేరు వచ్చి ఢిల్లీ దర్బార్. చికెన్ బిర్యానీ 290, మటన్ బిర్యానీ 310. వావ్, నైస్. సో ఆ రెస్టారెంట్లో ఫుడ్ అయితే చాలా బాగుంది. సో ఎవరన్నా ఒకవేళ వెళ్తే ట్రై చేయొచ్చు. సో ఇంకా ఫుడ్ అంతా తినేసి ఇంకా ట్రైన్ అయితే ఎక్కేసాం అనమాట. సో మనమైతే ఇంకా డైరెక్ట్ తిరుపతి స్టార్ట్ అయిపోయినాము. సో ఇంకా మన పక్క సీట్లోనే తెలుగు వాళ్ళు కూడా పరిచయం అయ్యారు. సో నెల్లూరు నుంచి అంట వాళ్ళు, ఆంటీ వాళ్ళు. సో వాళ్ళంతా ఒక ఫ్రెండ్స్ అందరూ గ్రూప్గా ట్రిప్కి వచ్చారనమాట. సో నేను వీడియోస్ తీస్తూ ఉండేది చూసి ఈ ఛానల్ పేరు ఇవన్నీ అడుగుతున్నాను అనమాట. సో నేను అందుకే ఇంకా టైప్ చేపిస్తూ ఉన్నాను వాళ్ళ ఫోన్ తీసుకొని. చూడండి ఫ్రెండ్స్, బెదిరించి సబ్స్క్రైబ్ చేసుకుంటాను నితీష్. సో వీలే అనమాట ఆంటీ వాళ్ళు పరిచయం అయింది. సో వీళ్ళందరూ కలిసి వచ్చారనమాట. ఫైనలీ తిరుపతి దగ్గరికి కూడా వచ్చేసాము. ఇక్కడ నుంచి మనకి నామాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. సో మన ట్రైన్ అయితే ఆపేశారనమాట. ఆపోజిట్గా ఇంకో ట్రైన్ వస్తుంది. సో అది వెళ్ళిపోయాక ఇంకా మనం డైరెక్ట్ తిరుపతి రైల్వే స్టేషన్కి వెళ్ళిపోవచ్చు. బాబా, ఈ ఫ్రేమ్ చూడండి ఎంత బాగుందో. ఇండియన్ ఫ్లాగ్ పక్కన తిరుమల నామాలు. చాలా బాగుంది ఈ ఫ్రేమ్ అయితే. సో ఇక్కడితో మన దోదాం యాత్ర కంప్లీట్ చేసుకునేసినాము. సో హోప్ యూ గైస్ లైక్ ది వీడియో. మీకు ఈ మొత్తం సిరీస్ అంతా నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వ్లాగ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్, బై బాయ్.